ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే ఈ వార ప్రారంభం వారపు మధ్యలో చాలా అనుకూలంగా ఉంది. అంటే ఆదివారం నుండి గురువారం వరకు కూడా మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఒకటి ఎక్కువగా ఉంటుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అది ఏదైనప్పటికీ ఈ యొక్క కన్యారాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. చికాకులు తగ్గుముఖం పడతాయి. రావాల్సినటువంటి బకాయిలు, పాత బకాయిలు వసూలు అవుతాయి. ప్రతి సమస్య కూడా తగ్గుతుంది. కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. మనకి సంతానపరమైనవి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం ఊహిస్తాం ఈ పని ఇంతలో అవుతుందని, అంతలో అవ్వదు, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇలా మీకు ఊహకు అందనటువంటి రీతిలో ఏం జరగడం, కాస్త దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు యందు మీరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభించడం, కాస్త మెరుగైనటువంటి పొజిషన్ మీకు రాబోతోంది. అంచేత ఈ కన్యారాశి వారు ఏమిటయ్యా అంటే, వీరి యొక్క అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడికి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మంచిది. దానాల్లో పెసలు దానం చేయడం మంచిది. సంఖ్యల్లో 5 సంఖ్య ఎక్కువగా వాడుతూ ఉండాలి. మొత్తం మీద మనం ఈ యొక్క కన్యారాశి వారికి, విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు, రండి రండి అంటారు. వృత్తుల వారికి కూడా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే తప్పనిసరిగా రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది, షేర్స్ వారికి బాగుంటుంది, ఎలక్ట్రానిక్స్ ప్రధానమైనటువంటి 3 ఉన్నాయి. ఇంకా 4వది కమిషన్ సంబంధమైన వ్యాపారాలు, అంటే రియల్ ఎస్టేటు, ఇటువంటివన్నీ కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కన్యా రాశి వారికి చెప్పాలి అంటే అంత అనుకూలమైనటువంటి వాతావరణం నడుస్తోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించండి.